ఈ వీడియోలో మనం పైథాన్ లో ఇన్పుట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. సో ప్రీవియస్ క్లాస్ లో మనం లాంబ్డా ఫంక్షన్స్ అండ్ లాంబ్డా ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాం. సో ఇక్కడ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో 2 టైప్స్ గా క్లాసిఫై చేసి ఉంటారు ఫంక్షన్స్ ని. అందులో బిల్ట్ ఇన్ ఒకటి, యూజర్ డిఫైన్డ్ ఒకటి. సో బిల్ట్ ఇన్ అంటే పైథాన్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే మనకి పైథాన్ లో ఇన్బిల్ట్ గా కొన్ని ఫంక్షన్స్ అనేది మనం యూజ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మీకు తెలిసినవి ఏంటంటే మాక్సిమం, మినిమం, ప్రింట్ ఫంక్షన్, ఇవన్నీ మనకి ఫంక్షన్సే. లెంత్ కనుక్కోవడం, లెంత్, టైప్, ఇవన్నీ మనకి ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ ఏంటంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని. ఓకేనా? యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే మనం క్రియేట్ చేసేటివి, మనం డెఫ్ కీవర్డ్ యూజ్ చేసి క్రియేట్ చేసే ప్రతి ఫంక్షన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటారు. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం ఈ పర్టికులర్ వీడియోలో ఇన్పుట్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ ఇన్పుట్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తారంటే యూజర్ దగ్గర నుంచి డేటాను తీసుకోవడానికి ఈ ఇన్పుట్ ఫంక్షన్ ని మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ ఎలా తీసుకుంటాం అంటే మనం పైథాన్ కోడ్ రన్ చేసినప్పుడు మనకు మన కన్సోల్లో మనకు ఒక టర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి యూజర్ ఇన్పుట్ చేయడానికి మనకి ఒక ఫీల్డ్ అనేది ఉంటుంది అనమాట. సో దాంట్లో మన యూజర్ ఎప్పుడైతే ఇన్పుట్ చేస్తాడో అంటే డేటాని పాస్ చేస్తాడో ఆ డేటాని మన పైథాన్ కోడ్ తీసుకొని మనకి అవుట్పుట్ చేస్తుంది. అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తుంటే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ నేను ఇన్పుట్ ఫంక్షన్ గురించి రాస్తున్నాను. సో ఇక్కడ ఇన్పుట్ సో ఇక్కడ నేను రన్ చేస్తున్నాను చూడండి. సో నాకు ఇక్కడ కన్సోల్లో టైప్ చేయడానికి వస్తుంది. నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి. సో మనం ఏదైనా కానీ టైప్ చేయొచ్చు. సో టైప్ చేస్తే మనకి ఆ ఇన్పుట్ ఫీల్డ్ లోకి వస్తుంది. కానీ మనం ఇక్కడ టైప్ చేసిన వాల్యూని స్టోర్ చేసుకోవాలి. పర్టికులర్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటేనే మనం యూజ్ చేసుకోగలుగుతాం. సో దానికోసమే మనం ఇక్కడ ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసుకుంది. సో నేను ఇక్కడ యూజర్ నేమ్ అని రాస్తున్నాను. సో మీరు ఏదైనా టైప్ చేస్తే అది యూజర్ నేమ్ లేకి వస్తుంది అనమాట. సో యూజర్ నేమ్ ఈ వేరియబుల్ లేకి వస్తుంది. సో నేను ఇక్కడ క్లియర్ చేస్తున్నాను. సో నేను అగైన్ రన్ చేస్తాను. సో నాకు ఇప్పుడు ఇక్కడ డేటా వస్తుంది. నేను ఇక్కడ ఏదైనా టైప్ చేస్తున్నాను, నా నేమ్ టైప్ చేస్తున్నాను, జై కుమార్. సో నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. నాకేం అవుట్పుట్ కన్సోల్లో డిస్ప్లే కావట్లేదు. ఎందుకంటే మనం ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఈ ఇన్పుట్ ద్వారా వచ్చే డేటాని ఈ యూజర్ నేమ్ లో పెట్టాం, కానీ దీన్ని కాల్ చేయట్లేదు, అంటే మనం ప్రింట్ చేయట్లేదు. సో మనం ఇక్కడ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ప్రింట్ యూజర్ నేమ్ సేవ్ చేస్తున్నాం, అగైన్ రన్ చేస్తాం. సో నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను జయ కుమార్, ఎంటర్ ప్రెస్ చేయాలి. సో నాకు ఇక్కడ నేను జయ కుమార్ అని టైప్ చేసి కింద జయ కుమార్ అని వస్తుంది. సో మీరు ఇంకా క్లారిటీ కావాలనుకుంటే ఇక ప్రింట్ ఫంక్షన్ లో మనం ఏదైనా టెక్స్ట్ రాసుకోవచ్చు. ఇక్కడ నేను అయామ్ అని రాస్తున్నాను. ఓకేనా? సేవ్ చేస్తాం, అగైన్ రన్ చేస్తాం. సో ఇక్కడ చూడండి ఐఎమ్ జై కుమార్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ యూజర్ నేమ్ లో ఇచ్చిన డేటా మనం జై కుమార్ అనేది యూజర్ నేమ్ లో స్టోర్ అవుతుంది. అది మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం అంతే. ఇంతకు మించి ఏం పెద్దగా ఏం చేయట్లేదు. ఇప్పుడు మనకి ఇన్పుట్ గురించి తెలిసింది. సో మనం ఇక్కడ డైరెక్ట్ ఇన్పుట్ అడుగుతుంది, మనకు తెలియట్లేదు ఎలా ఎక్కడ టైప్ చేయాలని. సో దానికోసమే ఇన్పుట్ ఇక్కడ పర్టికులర్ గా మనం టైప్ చేసే ముందు ఏదైనా మెసేజ్ డిస్ప్లే చేయాలి అనుకుంటే మనం ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయొచ్చు. నేను ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేస్తాను. సో నేను ఇప్పుడు రన్ చేస్తే నాకు ఎంటర్ యువర్ నేమ్ అని డిస్ప్లే చేస్తుంది. దాని తర్వాత మీరు టైపింగ్ చేయడానికి మనకి స్పేస్ ఇస్తుంది. సో ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ నేమ్ అని డిస్ప్లే అవుతుంది. ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన ఇన్పుట్ ఫంక్షన్ లో ఇస్తున్న ఆర్గ్యుమెంట్ లో వస్తుంది. సో ఈ ఆర్గ్యుమెంట్ నే మనం ఇక్కడ ప్రింట్ చేస్తుంది. సో నేను ఇక్కడ మనం టైప్ చేయొచ్చు, సేవ్ చేస్తాం. సో నాకు ఇక్కడ చూడండి ఐఎమ్ జై కుమార్ అని డిస్ప్లే అవుతుంది. ఇలా అదే నేమే ఇస్తున్నాను కదా పర్టికులర్ గా, అలా కాకుండా డిఫరెంట్ నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ అశోక్ అని ఇస్తుంది, ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ చూడండి ఐఎమ్ అశోక్ అని డిస్ప్లే అవుతుంది. మీరు ఏదైతే ఇన్పుట్ ఇస్తారో అది మనకి ఇన్పుట్ అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో మీరు ఇక్కడ గమనిస్తున్నారా, ఆపరేటర్ ప్లస్ ఆపరేటర్ యూస్ చేస్తున్నాం అంటే రెండు మనకి కంకాటినేషన్ అవుతుంది, అంటే రెండు ఇన్పుట్స్ మనకి స్ట్రింగే. సో ఇక్కడ ఇన్పుట్ మెథడ్ యూస్ చేస్తే
మనకి ఇన్పుట్ మెథడ్ యూస్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ స్ట్రింగ్ వస్తుంది అనమాట. సో స్ట్రింగ్ డేటా మనకి అవుట్పుట్ అవుతుంది. ఏ ఇన్పుట్ లో మీరు ఏది ఇచ్చినా కానీ అది స్ట్రింగ్ లాగే డిస్ప్లే అవుతుంది. సో నేను ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను. సో నేను ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను, సమ్ 15 ఇస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇక్కడ చూడండి ఐఎమ్ 15 అని వస్తాను. ఎందుకంటే ఈ యూజర్ నేమ్ అనేది స్ట్రింగ్ డేటాని తీసుకుంటుంది. మీరు కావాలనుకుంటే టైప్ కూడా చెక్ చేయొచ్చు. నేను ఇక్కడ టైప్ చెక్ చేస్తాను. జేఎన్ ప్రెస్ నాకు ఇక్కడ చూడండి ఈ యూజర్ అనేది టైప్ ఏం చూపిస్తుంది, స్ట్రింగ్ అని చూపిస్తుంది. ఒకవేళ మనం వేరేది అంటే ఇంటీజర్స్ ఇస్తే కూడా ఏమవుతుందో చూద్దాం. ఇంటీజర్స్ అంటే సమ్ 12 ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఇది కూడా నాకు 12 అనే చూపిస్తుంది. ఎందుకంటే మీరు ఏ డేటా అయినా ఇన్పుట్ ఫీల్డ్కి ఇస్తే అది స్ట్రింగ్ లాగా అవుట్పుట్ చేస్తుంది. ఓకేనా. మీరు స్ట్రింగ్ కాకుండా మనం చేంజ్ చేసుకోవాలి డేటాని. ఇది పర్టికులర్ డేటా మనం స్ట్రింగ్ ఇస్తున్నాం. సో దీన్ని మనం ఇంటీజర్లోకి చేంజ్ చేయాలి. మనం ఏం చేస్తాం, మనం ఇంకొక వేరియబుల్ తీసుకొని నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఇంటిజర్ ఇంటిజర్ అని ఇక్కడ నేను ఇంట్లో చేంజ్ చేస్తాను. ఓకేనా, ఇంటిజర్ లెక్ చేంజ్ చేస్తాను. ఏదాన్ని యూజర్ నేమ్ మనకి ఇక్కడ డేటా వస్తుంది కదా, ఇక్కడ స్టోర్ అవుతుంది, ఇది స్ట్రింగ్ వాల్యూ. సో నేను ఇక్కడ ఇంట్ యూజర్ నేమ్ అని ఇస్తాను. సో ఇప్పుడు యూజర్ నేమ్ అవుతుంది నాకు ఈ స్ట్రింగ్ లెక్ కన్వర్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ టైప్ చెక్ చేస్తున్నాను ఆటోమేటిక్ గా. సో నేను ఇప్పుడు ప్రింట్ చేస్తాను చూడండి. సో అగైన్ రన్ చేస్తున్నాను. ఇక్కడ సమ్ 15 ఇస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేయండి. సో మనకేమవుతుంది స్ట్రింగ్ అని. సో మనం ఇక్కడ యూజర్ నేమ్ పాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ యూజర్ నేమ్ కాకుండా ఇంటిజర్ పాస్ చేయండి. సో ఇక్కడ చూడండి నేను 15 ప్రెస్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ చూడండి క్లాస్ అనేది ఇంటి కింద మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఇలా మనం ఇంటీజర్స్ డిస్ప్లే చేయొచ్చు. ఓకేనా, ఇంటీజర్స్ కావాలి. ఇక్కడ మనము ఇంకొక వేరియబుల్ తీసుకొని ఇలా డేటాను పాస్ చేస్తున్నాం. ఇలా కాకుండా మనం షార్ట్ కట్ కూడా మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ డైరెక్ట్ గా మనము సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్ ఇన్పుట్ ఫీల్డ్ ని ఇంట్లోకి చేంజ్ చేస్తున్నాను. సో మీరు ఎప్పుడైతే యూజర్ ఎంటర్ చేస్తాడో డేటా అది ఇంటీజర్ డేటా అయితే ఆటోమేటిక్ ఇంటీజర్ నెంబర్ ఇస్తాము, అది మనకి ఇంటీజర్ లైక్ కన్వర్ట్ అయిపోతుంది. సో మీరు ఏదైనా స్ట్రింగ్ డేటా ఇస్తే అది ఇంటీజర్ లైక్ కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ సేవ్ చేస్తున్నాను, క్లియర్. సో నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను. మీరు ఒకటి గమనించండి, నేను ఇక్కడ 15 ఇస్తాను, ఎంటర్ ప్రెస్ చేస్తుంది. సో నాకేమవుతుంది ఇంటీజర్ అని డిస్ప్లే. సో ఇంటీజర్ కాదు, మనం ఇక్కడ యూజర్ నేమ్ డిస్ప్లే, ఎందుకంటే ఇప్పుడు యూజర్ నేమ్ కదా డేటా ఉంటుంది. నాకు ఇక్కడ చూడండి క్లాస్ అనేది అంటే ఇంటీజర్ డేటా వస్తుంది. ఓకేనా, మనం సక్సెస్ఫుల్ గా ఇంటీజర్ లైక్ చేంజ్ చేసాం. సో ఇక్కడ చిన్న బగ్ ఉంది. దీని ఏమంటుంటే మీరు ఏదన్నా నేమ్ ఇస్తే ఎంటర్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఏదన్నా కానీ స్ట్రింగ్ నే మనం కన్వర్ట్ చేస్తున్నాం, కానీ మీరు ఏదైనా డేటా నేమ్ స్ట్రింగ్ డైరెక్ట్ ఇక్కడ నేమ్ కానీ లేకపోతే ఏమన్నా స్ట్రింగ్ వాల్యూ ఇచ్చారనుకోండి, అంటే ఒక టెక్స్ట్ వాల్యూ ఇచ్చారనుకోండి, అది ఇంటీజర్స్ లైక్ కన్వర్ట్ చేయలేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ డేటా టైప్స్ లోను టైప్ కన్వర్షన్ లోను దీని గురించి తెలిసి ఉంటుంది. సో ఏదన్నా మీరు స్ట్రింగ్ ఇస్తే అది కన్వర్షన్ చేసుకోలేదు. సో ఏదన్నా కానీ మీరు ఇంటీజర్ లే కన్వర్ట్ చేయాలనుకుంటే ఇంటీజర్ వాల్యూస్ ఇస్తేనే కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ డేటా మరి ఇంటీజర్స్ ఇచ్చినా కూడా స్ట్రింగ్ లోనే ఉంటుంది. మనం ఇక్కడ ఇంటి యూజ్ చేసినప్పుడు మాత్రమే అది ఇంటీజర్ డేటా లే కన్వర్ట్ అవుతుంది. అది ఇక్కడ ఇంటే కాదు, మీరు కావాలనుకుంటే ఫ్లోట్ కూడా యూజ్ చేయొచ్చు. ఫ్లోట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ 12.5 ఉంటుంది. సో నాకు ఇక్కడ చూడండి ఫ్లోట్ లెక్ కన్వర్ట్ అయింది. ఇలా మీరు వాల్యూస్ ని ఫ్లోట్ లెక్ కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా, మీరు నార్మల్ గా 12 ఇచ్చినా కూడా అవుట్పుట్ ఫ్లోట్ లెకే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ వాల్యూ కూడా చెక్ చేసుకుందాం.
నేను ఇక్కడ 12.5 అని ఇస్తున్నాను, ఫ్లోట్ కన్వర్ట్ చేస్తున్నాను. సో 12.5 ఇస్తే నాకు ఇక్కడ చూడండి 12.5 వస్తుంది. ఒకవేళ మనం ఇక్కడ 12.5 కాకుండా జస్ట్ 12 ఇద్దాం. సో మనకి ఫ్లోట్ లెక్ చేంజ్ అవుతుందో లేదో టెస్ట్ చేద్దాం. సో నాకు ఇక్కడ చూడండి 12.0 అని వచ్చింది వాల్యూ. ఎందుకంటే మనం ఫ్లోట్ వేస్తున్నాం కాబట్టి డెసిమల్ వాల్యూస్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇలా మనము ఫ్లోట్స్ లెక్క కన్వర్ట్ చేసుకోవచ్చు, స్ట్రింగ్స్ ఇట్లా ఏదానికైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనము ఫ్లోట్ ఇవన్నీ కాకుండా డేటా టైప్స్. ఇప్పుడు మనకి డేటా ఏ రూపంలో వస్తుంది? స్ట్రింగ్ రూపంలో వస్తుంది. సో స్ట్రింగ్ రూపంలో వచ్చే డేటాని మనం అరే లైక్ కన్వర్ట్ చేసుకోవాలి. సో దీనికి మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ డాట్ స్ప్లిట్ మెథడ్ యూజ్ చేద్దాం. సో ఈ స్ప్లిట్ మెథడ్ ఏం చేస్తుంది? మనకి ఏదైనా యూజర్ టైప్ చేస్తున్న డేటాని, అది స్ట్రింగ్ కావచ్చు లేకపోతే ఏదైనా సంథింగ్ డేటా కావచ్చు, అరే కావచ్చు, సో అది స్ప్లిట్ చేసి మనకి అవుట్పుట్ ఏదైనా ఇస్తుంది, ఒక లిస్ట్ లాగా డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను, ఇక్కడ ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు నేను టైప్ చేస్తాను చూడండి, సంథింగ్ జయకుమార్ అని టైప్ చేస్తాను, ఎంటర్ ప్రెస్ చేస్తాను. సో నాకు ఇక్కడ చూడండి ఒక అరే లాగా డిస్ప్లే అవుతుంది, ఇందాక జస్ట్ స్ట్రింగ్ లాగా డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే స్ప్లిట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అదొక అరే లాగా మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇది మనం యూజ్ చేసేది ఒక సింపుల్ గా ఏదైనా టెక్స్ట్ ని పంపిస్తే. అలా కాకుండా మీరు ఏదైనా వాల్యూస్ ని స్ప్లిట్ చేయాలనుకుంటే మనం ప్రతి వాల్యూకి స్పేస్ ఇస్తే అది స్ప్లిట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఇస్తున్నాను చూడండి, ఇక్కడ జయ కుమార్ సో నాకు ఇక్కడ చూడండి జే అనేది ఒక వేరియబుల్, కుమార్ అనేది ఒక డేటా, చిప్పల అనేది ఒక డేటా. సో ఇక్కడ 3 ఎలిమెంట్స్ అనేది డిస్ప్లే అవుతుంది, 3 వాల్యూస్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ జే అనేది ఒక సపరేట్ వాల్యూ, కుమార్ అనేది సపరేట్ వాల్యూ, చిప్పల అనేది సపరేట్ వాల్యూ. సో మనకి ఎలా డిస్ప్లే అవుతుంది అంటే ఒక అర్రే లాగా డిస్ప్లే అవుతుంది. ఇది పర్టికులర్ గా ఎక్కడ యూస్ చేస్తామంటే మనం ఈ టీసీఎస్ ఎగ్జామ్స్ ఇలాంటి దానిలలో ఉంటాయి కదా, సో వాటిలో ఇలా స్ప్లిట్ చేయడము, స్ట్రిప్ చేయడము యూస్ చేస్తూ ఉంటాం. సో అది ఎలాగో ఇది పర్టికులర్ గా దీంతో కాదు, మ్యాప్ ఫంక్షన్ యూస్ చేస్తూ చేస్తాం. సో మ్యాప్ ఫంక్షన్ కూడా ఉంటుంది, అది మీకు అడ్వాన్స్డ్ పైథాన్ లో వస్తాయి. సో నేను తర్వాత క్లాసెస్ నెక్స్ట్ క్లాసెస్ లో నేను అది కూడా డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ పర్టికులర్ గా మన స్ప్లిట్ అనేది చూసాం. ఇక్కడ స్ప్లిట్ కంటే ముందు ఏదైనా ఎంటీ స్పేస్ ఒకవేళ మీరు ఇక్కడ చూడండి సమ్ డేటా నేను రన్ చేసి చూపిస్తాను. నేను ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను, జయ ఇస్తున్నాను, కుమార్ ఇస్తున్నాను, అగైన్ స్పేస్ ఇస్తున్నాను, సింపుల్ ఇస్తున్నాను, అగైన్ స్పేస్. సో ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఇక్కడ నాకు చూడండి డేటా ఎలా డిస్ప్లే అవుతుంది, స్ప్లిట్ చేసి డేటాని స్టోర్ చేసుకోగలుగుతాం. ఓకేనా. ఇప్పుడు స్ప్లిట్ ఇచ్చాం కాబట్టి ఒకవేళ మనం డేటా ఏదన్నా ప్రీవియస్ గా ఎక్స్ట్రా స్పేసెస్ కానీ ఇవన్నీ ఏమి రిమూవ్ చేయాలి అనుకుంటే మనం ఏం యూజ్ చేస్తామంటే స్ట్రిప్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. స్ట్రిప్, ఈ స్ట్రిప్ మెథడ్ యూజ్ చేస్తాం. సో ఈ స్ట్రిప్ మెథడ్ ఏం చేస్తుందంటే మీరు ఏదైనా డేటా పాస్ చేస్తే అది స్ప్లిట్ చేస్తుంది అనమాట. డేటాని స్ప్లిట్ చేసి మనకి కన్సోల్లో డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూడండి స్ట్రిప్ అని ఇస్తున్నాం కదా, సేవ్ చేయండి, సేవ్ చేస్తాను. ఇక్కడ నేను రన్ చేస్తే నేను ఇక్కడ ఏదైనా డేటా ఇస్తున్నాను, ఇక్కడ సమ్ డేటా స్పేసెస్ ఇచ్చి జేవైఏ జేవిఎంఎల్ జయకుమార్ అని ఇస్తాను, అగైన్ స్పేసెస్ ఇస్తాను. సో నేను ఎంటర్ ప్రెస్ చేస్తాను. సో నాకు ఇక్కడ చూడండి ఫ్రంట్ లోను బ్యాక్ లోను ఎక్స్ట్రా స్పేసెస్ అన్ని రిమూవ్ చేస్తుంది. ఓకేనా. ఇలా రిమూవ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం, స్ట్రిప్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఒకవేళ మనం ఇక్కడ స్ట్రిప్ మెథడ్ యూజ్ చేయకపోతే ఇక్కడ నేను స్పేసెస్ ఇస్తున్నాను కదా, ఇక్కడ జే అని ఇస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇక్కడ చూడండి ప్రీవియస్ గా ఎక్స్ట్రా స్పేసెస్ వస్తున్నాయి, ఎందుకంటే మనం ఇక్కడ స్పేసెస్ ఇస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ట్రా స్పేసెస్ అనేది మనకి వస్తున్నాయి. సో వాటి కోసమే మనం ఇక్కడ స్ట్రిప్ అనేది యూజ్ చేస్తాం. ఆ ఎక్స్ట్రా స్పేసెస్ ని రిమూవ్ చేయడానికి ఈ స్ట్రిప్ మెథడ్ ని యూజ్ చేస్తాం. ఇదేం కొత్త మెథడ్ ఏం కాదు, నేను స్ట్రింగ్స్ లో ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఒకసారి మళ్ళీ రివైజ్ చేయడానికి ఇక్కడ ఇన్పుట్ మెథడ్ లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఇలా యూజ్ చేస్తున్నాం అనమాట. సో దీనికి స్ట్రిప్ ఇస్తాం, తర్వాత మీరు స్ప్లిట్ కావాలంటే స్ప్లిట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా స్ప్లిట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రిప్ చేస్తాయి, ఎంటీ స్పేసెస్ వస్తాయి. ఆ ఎంటీ స్పేసెస్ తర్వాత
వర్డ్స్ ని స్ప్లిట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో దీనికోసం ఈ స్ప్లిట్ మెథడ్ ని యూస్ చేస్తుంది. ఇది ఇది పర్టికులర్ గా ఇన్పుట్ మెథడ్ లో మనం యూస్ చేసే ప్రతి కాన్సెప్ట్. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ దీస్ వీడియోస్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తేనే నాకు కొంచెం వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా.